డూప్లే క్షణం ఆలోచించి ఆమె వెనకే బీరువా దగ్గర నిల్చున్నాడు. లాకర్ తీసి పాస్బుక్ తీస్తూ ఇటు తిరిగింది కరుణ. అతని చేతులు లాకర్లో ఉన్న నగల మీద నుంచి బయటకొచ్చాయి. భార్య మెడలో మంగళసూత్రాల దగ్గర నుంచి మూటకట్టుంచాడు. అతను ఒకటొకటే తీసి కరుణ మెడలో వేస్తున్నాడు. కరుణ గుండెల మీద పడుతున్న సూత్రాల్ని, నగల్ని చూస్తోంది. ఇన్నాళ్ళు పనిచేసినందుకు అతని దగ్గరున్న డబ్బుతో ఇవన్నీ కొనగలదు తను. కాని ఈ సూత్రాలు, ఈ నల్లపూసలు ఎన్ని వేలు పెట్టినా కొనగలదా? దర్శన్ గది ముందర ఆగిపోయింది. ఆమె కళ్ళు ఆనందంతో తడిశాయి. ఇక ఈ ఆనందం పటలేనట్లు అవి జలజల కన్నీరు కారుస్తున్నాయి. డూపులే ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. మాది భరద్వాజ గోత్రం. ఇంటి పేరు ఫలానా అని చెప్పావంటే మీ వాళ్ళకి త్వరగా మేము ఎవరైంది తెలిసిపోతుంది. నువ్వు ఈ సంగతి మీ అత్తయ్యకి చెప్పు. అలాగే. డాలీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. అవును. దాన్ని తీర్చిదిద్ది తీసుకొస్తావని ఈ ప్రయాణం అనిపిస్తోంది. అవునా? అవును. అవును. అలాగే. ఇంతకు మించి మాటలు రావా నీకు? అవును. కరుణ నాలుగు కరుచుకుంది. సారీ. వచ్చు. మీ డాలీ ఐ మీన్ సారీ, మన డాలీ లేచిపోయే విధంగా పెంచలేదు నేను అని రుజువు చేసుకుంటాను. సారీ కరుణ. పర్వాలేదు. నన్ను చెప్పనివ్వండి. ఎవరూ కావాలని చెడ్డ పేరు తెచ్చుకోరు. నరకాన్ని కోరుకోరు. మృత్యువాత పడాలని కోరుకోరు. అప్పుల పాలై పరువు ప్రతిష్టలు పోగొట్టుకుని బ్రతకాలి అనుకోరు. ఇవన్నీ తలరాతలు సార్. సార్ కాదు, హబ్బీ. ఆ నుదిటి రాతలు తుడుచుకోవడం, రాసుకోవడం మన చేతిలో లేదు. ఒకరికి కీర్తి, ఒకరికి అపకీర్తి వాళ్ళు చేసుకున్న సుకృతాన్ని బట్టి వస్తుంటాయి. వాట్ డు యు సే? డూప్లేకి ఈ మాటలు తీయగా వినిపిస్తున్నాయి. కరుణ ఇన్ని మాటలు మాట్లాడుతుందా? అతనికి ఆశ్చర్యంగా ఉంది. అసలు తప్పు మీది. తండ్రిగా మీ బాధ్యత గుర్తించలేదు. ఆ పిల్లను గాలివాటికి పెంచినట్లు పెంచారు. ప్రేమ, మమత ఇవన్నీ ఆ పిల్లకు మచ్చుకి తెలియవు. వాటి కోసం వెర్రి భ్రమపడి జాన్తో వెళ్ళిపోవాలనుకుంది. ఇందుకు మూల కారణం మీరు. కరుణ ధైర్యంగా అంటోంది. డూప్లే ఈ మధ్య చాలా రోజుల నుంచి అదే ఆలోచిస్తున్నాడు. చిన్నతనంలో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎత్తుకోవడం చూశాడు. ఒక్కనాడు కూడా తను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. ఈ తప్పు ఎక్కడుందో అతనికి స్పష్టంగా తెలుసు. అతను జవాబు చెప్పలేదు. డాలీ అక్కడికొచ్చింది. ఆమెకి ఎవరూ చెప్పనవసరం లేకుండానే కరుణ తనకి ఏమవుతుందో తెలిసిపోయింది. ఆశ్చర్యంతో, సంభ్రమంతో కరుణ వైపు, తండ్రి వైపు మరిచి మరిచి చూస్తోంది. కరుణ అడుగు బయటపెట్టి పద సామాను సర్దుకుందాం అంది. డూప్లే కూతురి వైపు ఓ క్షణం చూశాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లు ఉండిపోవడం వల్ల కొత్తగా అపరిచితుల్లా కనిపిస్తున్నారు. డూప్లే ఆ పిల్లను ఆదరంగా దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. కానీ అతనికి ఎలా పలకరించాలో తోచలేదు. డూప్లే చివరకన్నాడు. డాలీ, నీకు డబ్బు కావాలంటే కరుణని అడిగి తీసుకో. వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండు. తెలుగు మాట్లాడడం నేర్చుకో. పల్లెటూళ్లలో ఎంత ప్రేమగా ఉంటారో చూసి నాకొచ్చి చెప్పు. వింటున్నావా? డాలీ వేళ్లు మడతలు పెడుతోంది. తండ్రి 5 మాటలు మాట్లాడాడు. ఎంత చిత్రం! అన్నింటికీ తల ఊపింది. ప్రయాణం దగ్గర పడింది. కరుణ కూతురుతో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చింది. డూప్లే స్టేషన్కొచ్చాడు. భార్యతో ఏదైనా ముచ్చటైన మాట చెప్పాలనుంది అతనికి. రైలు వేగం పుంజుకుంటోంది. అతని మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి. పెదవులు తడబడుతున్నాయి. కరుణ తన చేతిని బయటపెట్టి అతని చేతిని అందుకొని నవ్వండి. నా ఈ ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకోండి. త్వరలో వచ్చేస్తాను అంది. భార్యవయ్యాక ఒక్క క్షణం కూడా చెరువుగా లేవు నువ్వు. అతని గొంతు తడబడింది. పిటి నవ్వింది కరుణ. ఎక్కడికి వెళ్ళినా ఈ తాడుతో బంధించేశారు కదా. వచ్చేస్తాను చాలా త్వరగా. డాలీలో మార్పు రావాలి. అందుకు మీరు నిమిషాలు లెక్కబెట్టుకోవాలి. డూప్లే ప్లాట్ఫామ్ మీద మిగిలిపోయాడు. దర్శన్, సాబుకి వేళకి భోజనం ఏర్పాటు చేయి. ఆయన తిండి తినకపోతే టెలిగ్రామ్ ఇవ్వు. దర్శన్ కళ్ళకి నీటి పొరలు అడ్డం వచ్చి కరుణమొహం అస్పష్టంగా కనిపిస్తోంది. దర్శన్ ఆమెను వదిలి ఉండడం ఇదే మొదటిసారి. రైలు కనుమరుగయ్యే వరకు చూస్తుండిపోయారు దర్శన్, డూప్లే. రైల్లో డాలీ వెనక్కిపోతున్న బొంబాయి నగరంలో శాంటాక్రాజ్ మీద మనసు లగ్నం చేసింది. ఎప్పుడు తిరిగొచ్చి జాన్ బాహుబంధాల్లో ఇమిడిపోవాలా అనుంది ఆ పిల్లకి. రాత్రి 12 గంటలయింది. అందరూ నిద్రపోయారు. డాలీకి నిద్ర పట్టలేదు. తన పెట్టె తెరిచింది. చుట్టూ చూసింది. ఎవరూ ఆమెను గమనించడం లేదు. చేతిలో ఉన్నది ఫ్రాకులో దాచుకుని బాత్రూం వైపు నడిచింది. బస్సు దిగగానే బిలబిలమంటూ ఖాళీ పిల్లలొచ్చేశారు.
కాళి కళ్ళద్దాలు పెట్టుకుంది. మేనకోడలు కూతురుతో వస్తుందంటే ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడెప్పుడో ఎన్నో మాటలన్న లోకం ఇప్పుడు నోరు మూసుకుంటుంది అనుకుంటోంది. బస్సు ఆగింది. 2 ట్రంకులతో బెడ్డింగ్‌తో కరుణ ముందు, డాలీ వెనక దిగారు. అందరూ కరుణ చుట్టూ మూగి "వదినా బాగున్నావా" అని పలకరిస్తున్నారు. అన్ని సంవత్సరాల తర్వాత ఎవరో వీళ్ళంతా అర్థం కావడం లేదు. పెద్ద పిల్ల దుర్గ పక్కన ఇద్దరు పిల్లలున్నారు. దుర్గ కడుపుతో ఉంది. బహుశా పురుడు పోసుకోవడానికి వచ్చుంటుంది. కరుణ దృష్టి ఒక్కొక్కరినే పరికిస్తోంది. చాలా మట్టుకు పెళ్ళైన వాళ్లే ఉన్నారు. హలో కరుణ. రవి పందుపొలం నోట్లో పెట్టుకుని నవ్వుతూ పలకరించాడు. అప్పటికంటే బాగా లావయ్యాడు. పచ్చగా కూడా ఉన్నాడు. చీకు చింత ఏమీ లేనట్లు అతని శరీరమే చెబుతోంది. కరుణకి నవ్వొచ్చింది. బేలగా తనని అర్థించిన ఆ రవికి ఈ రవికి ఎంత తేడా. లోపలికి రానివ్వవే, అందరూ అక్కడే నిల్చోబెట్టేస్తే ఎలాగా? ప్రసాద్ భార్యని కేక పెట్టాడు. కాళీకి అప్పుడు గాని తోచలేదు. అరే, నీ కూతురికి తెలుగు రాదేమిటి కరుణ? ఆ, అంది కరుణ. అరుగు మీదే కరుణ ట్రంకు పెట్టి తెరిచి, అత్తయ్య, ఇది నీకు. ఫుల్ వాయిల్ చీర కట్టుకుని అమలాపురంలో మావయ్యతో నువ్వు మ్యాట్నీకి వెళ్ళాలి అంది చీరందిస్తూ. కాళీకి కళ్ళల్లో నీళ్లు ఒక్క క్షణం దోబూచులాడాయి. ఈ ప్రేమలు ఒకరి చెబితే రావు. ఆత్మలోంచి పుట్టుకునైనా రావాలి, లేదా రక్త సంబంధం వల్ల కలిగేదైనా కావాలి. ఈ చీరలు ఫారెన్ నైలాక్స్వి. మీరందరూ తీసుకోండి. మావయ్య, ఈ టెరికాట్ షర్టు పీస్ నీకు. కరుణ అందరికి ఇచ్చేసింది. ఆ పిల్లకు ఈ మనుషుల్లో ఎలా చొచ్చుకుపోవాలో తెలుసు. మరి నాకు? రవి అడిగాడు. కరుణ అతని వైపు చూసి నవ్వి, నీకు లోనావాలా చిక్కీలు తీసుకునొచ్చాను అంటూ ప్యాకెట్ ఇచ్చింది. జీళ్ల పట్టి, పల్లీల పట్టి, నువ్వుల పట్టి. పిల్లలు వాటిని అందుకున్నారు. డాలీకి ఈ భాష కొద్దిగా తెలిసినా ఇంత గబగబా మాట్లాడడంతో గజిబిజిగా ఉంది. అందరూ పరికిణి ఓణీలు వేసుకున్నారు. కాళ్ళు కనిపిస్తూ ఈ ఫ్రాకుతో ఇవాళ కొత్తగా ఉంది, సిగ్గుగా ఉంది. డాలీ ఓ మూల స్తంభానికి ఆనుకుని నిల్చుంది. ప్లీజ్ మై ఆంటీ. అందర్నీ ఇంగ్లీష్లో పేరు పేరున పరిచయం చేసింది కరుణ. డాలీ చిత్రంగా చూస్తోంది. కరుణ ఆ పిల్లవైపు ఓ క్షణం చూసి కాళీ వైపు తిరిగింది. అత్తయ్య, అప్పుడు నా కోసం కట్టించిన బాత్రూము, లెట్రిను ఉన్నాయా? కాళీ నవ్వింది. ఇప్పుడు సిమెంటుతో చేయించాను. ఈలోగా కాళీ పిల్లలు కాఫీ తయారు చేసి తీసుకునొచ్చారు. కరుణ డాలీని 10 కళ్ళతో చూస్తోంది. కాళీకి వింతగా ఉంది. పెళ్ళెప్పుడైంది? భర్త ఏం చేస్తున్నాడు? కులం, గోత్రం అన్నీ తెలుసుకుని తృప్తి పడింది. ఆస్తి వివరాలు తెలుసుకున్నాక గుండెగినంత పనైంది. కాళీకి అతనుకున్న షేర్ల వివరాలు చెప్పింది కరుణ. డాలీకి అన్నీ సమస్యలే. తెల్లవారింది మొదలు రాత్రయ్యే వరకు మరుగులేని వాతావరణం, అర్థం తెలియని భాష. 2 రోజుల్లో విసుగొచ్చేసింది. మనం వెళ్ళిపోదాం అంది చిరాకు పడుతూ. కాళీ సైగ చేస్తుంటే నవ్వొచ్చేది డాలీకి. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కరుణ అక్కడ్నుంచి కదలదని తెలిసిపోయింది. డాలీకి రాత్రుళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టకపోయేది. కరుణ ఆదమరచి ఎప్పుడు నిద్రపోతుందా అని ఆలోచించేది. ఆ తర్వాత తను నిద్రపోయేది. ఇక్కడికి రా, అక్కడికి పో, మాటలు నేర్చుకునేసరికి బ్రహ్మప్రాళయం అయింది. డాలీకి ఎప్పుడెప్పుడు జాన్ని కలుసుకోవాలా అనే ఉండేది. కరుణకి ఆ రాత్రి హఠాత్తుగా తెలివొచ్చింది. డాలీ ట్రంకు దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తోంది. వెనకగా వెళ్ళిన కరుణని డాలీ చూడలేదు. డాలీని చూసి కరుణ, హఠాత్తుగా వచ్చిన కరుణని చూసి డాలీ నిర్ఘాంతపోయింది. చప్పుడు చేయకుండా కరుణ ఆ పిల్లను బయటకు తీసుకునొచ్చేసింది. అందరూ హాయిగా నిద్రలో ఉన్నారు. కరుణ అరుగు మీద కూర్చుని మరాఠీలో అడిగింది. నీకీ అలవాటు ఎలా అయింది? డాలీ జవాబు చెప్పలేదు. చెప్పు డాలీ, నిన్ను కొట్టినా? నీ ఇష్టం. ఎందుకిలా మేనస్ లేకుండా తయారయ్యావు? డాలీ జవాబు చెప్పలేదు. ఈ తాగుడు కూడా నీకు జాను నేర్పించాడా? మిస్ డాలీకి అతని పేరు వినగానే దుఃఖం ఆగింది కాదు. డాలీ, తాగడం హెల్త్‌కి మంచిది కాదు. అయినా ఆడపిల్లలు తాగడం మనిళ్లలో చేసే పని కాదు. మనం హై సొసైటీకి చెందిన వాళ్ళం కదా. కరుణకి అప్రయత్నంగా నిట్టూర్పొచ్చింది. హై సొసైటీ, దీని గురించే నేను నా 14వ ఏట రీసెర్చ్ ప్రారంభించాను. నా రీసెర్చ్ జీవితకాలమంతా చేసినా పూర్తి కాదేమో. డాలీ ఆమె వైపు చూస్తుండిపోయింది. అప్పుడప్పుడు అందరూ తాగి ఎవరి మొగుడెవరో తెలియని స్థితిలో పడిపోయినప్పుడు వాళ్ళని చూస్తే జాలి వేసేది. ఈ మైకం వదిలి తాము ఎక్కడున్నది తెలుసుకునుంటే వీళ్ళ పరువు ఏం కాను అనుకునేదాన్ని. మా అమ్మ మూర్తి ఆకర్షణలో పడి నన్ను, డాడీని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసింది. మన హిందువులే కాదు, ప్రతి వ్యక్తికి వివాహం పవిత్రమైంది.
రెండు ఆత్మల్ని ఏకం చేసే ఆ బంధం రెండు జీవితాల్ని కట్టిపడేస్తుంది. ఒకరికొకరు మనస, వాచ, కర్మణ ఐక్యమైపోయే ఆ బంధం తెంచుకుని మా అమ్మ అతనితో లేచిపోయింది. పెళ్లి లేదు, ప్రేమ లేదు. ప్రేమించిన ప్రతి వాడు పెళ్లి చేసుకోడు. పెళ్లాడిన ప్రతి వ్యక్తి సంతోషంగా మాత్రం ఉండడు. వింటున్నావా? డాలీ కళ్ళార్పకుండా వెన్నెల్లో కరుణ మొహంలోకి చూస్తోంది. ఆమె ఏమైంది ఈ క్షణం వరకు మాకు తెలీదు. నాన్న ప్రెస్టేజీ భగ్నమైందని సూసైడ్ చేసుకున్నారు. చివరికి అందరి చేత, ఆఖరికి మా ఇంటి వాళ్ళ చేత కూడా నేను లేచిపోయిందని కూతున్నన్న ముద్రతో పిలువబడ్డాను. డాలీ, నువ్వు చేసేది మంచి పని కాదమ్మా. డాలీ అప్పటికే కరుణ ఊళ్ళో తలపెట్టుకుని నిద్రపోయింది. డాలీ గౌన్లో దాచుకున్న సీసాలో ద్రవం అరటి చెట్టు మొదట్లో పారపోసి డాలీని లేపి నడిపించుకుంటూ తీసుకునొచ్చింది. మెట్లెక్కబోతూ సీసాని బావిలోకి గిరాటు వేసింది. రోజు రాత్రుళ్ళు డాలీకి నిద్ర రావడం లేదు. 2-3 సార్లు బయటికి రాగానే కరుణొచ్చేసేది. జీవితం అంటే ఏంటో అర్థం కావడం లేదు. ఆ మర్నాడు పోస్టాఫీసుకు వెళ్ళి జాన్ పేర ఉత్తరం రాసి పడేసింది. రోజులు వారాలు గడిచిపోయాయి. డాలీకి జవాబు రాలేదు. మరో ఉత్తరం 1 వే ట్రాఫిక్లా జాన్ వైపు చేరుకుంటున్నాయి. డాలీ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోతోంది. పోస్ట్ మ్యాన్ రావడం లేదు. ఉత్తరం ఇవ్వడం లేదు. కరుణకి రోజుకో ఉత్తరం తండ్రి దగ్గర నుంచి వస్తోంది. ప్లాటానిక్ లవ్ అంటే డాలీకి స్పష్టంగా తెలుస్తోంది. కొన్నేళ్లలో కరుణ, తండ్రి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కరుణ చెప్పినట్లు ఆ సంబంధం వల్లే తండ్రి అన్ని ఉత్తరాలు రాస్తున్నాడు కాబోలు. కానీ జాన్? డాలీకి దుఃఖం ఉబుకొచ్చేసింది. ఎన్ని కబుర్లు చెప్పాడు. ఎలిఫెంట్ కేవ్స్కి కరుణకి తెలియకుండా వెళ్ళినప్పుడు ఐ లవ్ యూ అంటూ ఎన్నెన్ని ముద్దులు పెట్టుకున్నాడు. ఆ సిన్సియారిటీ ఏమైపోయింది? జాన్ ఉత్తరం అందిందాకా ఆలోచిస్తూనే ఉంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు. డాలీ ఆ ఉత్తరం చప్పున అందుకుంది. కరుణ క్రీగంట గమనిస్తూనే ఉంది. ఉత్తరం ఎవరు రాశారు? కరుణని ఖాళీ అడిగింది. వాళ్ళ నాన్న అని సమాధానం ఇచ్చింది. డాలీ ఆ ఉత్తరం చదవడం పూర్తి చేస్తూనే శోషొచ్చినట్లు పడిపోయింది. అక్కడే ఉన్న కరుణ చటుక్కున పట్టుకోకపోయినట్లయితే స్తంభానికి తగిలి పెద్ద దెబ్బ ఏర్పడేది. పిల్ల పడిపోవడం, కరుణ పట్టుకోవడం ఖాళీ చూసి పరుగునొచ్చింది. కంగారు పడిపోతూ ఏమైంది అని అడిగింది. బలం లేదు, అప్పుడప్పుడు ఇలాగే పడిపోతుంది. కరుణ సర్ది చెప్పింది. మంచినీళ్లు మొహం మీద చల్లి కొద్దిసేపు విసిరాక డాలీ లేచింది. కరుణను చూడగానే బోరుమని ఏడవాలనిపించింది. చుట్టూ ఉన్న వాళ్ళని చూపించి కరుణ కళ్ళతోనే నో అంది. డాలీ ఆ ఉత్తరం కరుణ చేతికి అందించింది. డియర్ డాలీ, క్షమించు. నేను ఎప్పుడో నిన్ను మరిచిపోయాను. తిరిగి జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నించుకో ప్లీజ్. జాన్. కరుణ చదివి పక్కకు నెట్టేసింది. ఇటువంటివి ఎన్నో కథలు వింది. ఇలా జరుగుతుందని కూడా ఆమెకు తెలుసు. డాలీకి ఇది పెద్ద షాక్. ఈ షాక్ నుంచి ఆ పిల్ల కోలుకోవాలంటే కనీసం 2 నెలలు పట్టొచ్చు. కరుణ ఆలోచిస్తోంది. మిస్ మిస్ కళ్ళల్లో నీళ్లు కదలాడుతుంటే బెంగగా చూసింది. కరుణ జవాబు చెప్పకుండా దగ్గరకు తీసుకుని ఉత్తరం చింపి దగ్గరుంచుకుంది. కరుణని ఎన్నడో చిన్నప్పుడు చూసినట్లే ఇప్పుడు డాలీని కూడా చూస్తున్నారు. నువ్వు ఈత నేర్చుకోడాలి. కరుణ వాతావరణం తేలిక చెయ్యాలనంది. డాలీ చిత్రంగా చూసింది. నిజం, చిన్నప్పుడు ఈ దుర్గా ఆంటీ ఎంత బాగా ఈత కొట్టేదో తెలుసా? డాలీకి వయసైతే వచ్చింది కానీ మొహంలో చేష్టల్లో అమాయకత్వం పోలేదు. ఆశ్చర్యంగా చూడసాగింది. కాళీ చిన్న కూతురు డాలీ ఈడు పిల్ల. డాలీ చెయ్యందుకుని రా అంది. నాకు సిగ్గు మిస్ అంది డాలీ. ఏం పర్వాలేదు, వాళ్ళు నీకు చూపిస్తారు. డాలీ ఆ పిల్ల వెనక వెళ్ళింది. చిన్నప్పుడు తను చూసినట్లే డాలీ ఇవాళ తోటంతా చూస్తోంది. ఆకాశాన్నంటుకునే మేడలతో, రద్దీగా ఉండే రోడ్లతో, ఎప్పుడూ కారు హారన్లతో, ఏరోప్లేను శబ్దాలతో, రణగుణధ్వనిలా ఉండే బొంబాయి నగర వాతావరణానికి, ఇక్కడ వాతావరణానికి పోల్చి చూసుకుంటోంది. తెల్లవారక ముందే మావి చిగుళ్ళు తిని కోయిలలు కూ అంటే అదే సుప్రభాతంగా లేచి కూర్చుంటారు. కనుచీకట్లు తెల్లబడక ముందే సందడి మొదలవుతుంది. గడ్డి పువ్వులు మంచు బిందువులు ఏర్పడగానే పొక్కున నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. చెంపలకి చేతులాంచుకుని విచిత్రంగా చూస్తుంది డాలీ. మరలో పిండి పట్టించి గణేష్ తీసుకురావడం ఆమెకు తెలుసు. కానీ రెక్కలు ముక్కలయ్యేట్టు అటుకులు దంపుతున్న తన ఈడు పిల్లల్ని చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. తేగలు, ముంజులు, పూతరేకులు ఈ తిండి పదార్థాలే విచిత్రంగా ఉన్నాయి. గలగలా మాట్లాడేస్తూ నిమిషం తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి ఉండరు. ఆ పిల్లలు అంతే. అంత పెద్ద తండ్రికి సలహాలిస్తుంటారు. తమ తండ్రి మొహంలోకి నిర్భయంగా చూసిన క్షణం ఒకటి కూడా జ్ఞాపకం రావడం లేదు.
మగపిల్లాడు రాగానే తురున పారిపోయి తలుపు వెనక నుంచి సమాధానమిస్తారు ఆడపిల్లలు. రోడ్డు మీదకు వెళితే ప్రసాద్ పిలిచి తప్పమ్మా పెరట్లోంచి వెళ్ళాలి అన్నాడు. రోడ్డు మీద ఒక్క ఆడమనిషి కనిపించదు. ఎవరో ఒకళ్ళిద్దరు కనిపించినా వాళ్ళు ఏ ఇరుకల వాళ్ళో తప్ప మామూలు పెద్దింటి వాళ్ళు కాదు. రోజులు గడుస్తున్నాయి. జాన్ జ్ఞాపకం వస్తున్నాడు. అతన్ని తాకి పరవశం పొందిన ఈ శరీరం అప్పుడప్పుడు తిరిగి అతను కావాలని మొరాయిస్తోంది. మనసు మాత్రం ఎంత అన్యాయం అంటోంది. గ్లాసులో పోసి నోటికందించి ముందు తాగుతుంటే ఏం బాగుండదు, తాగాక థ్రిల్ అన్నాడు. డాలీ ఆ రోజు భయం భయంగా 2-3 సార్లు సిప్ చేసింది. ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటే ఎంత అసహ్యం వేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడో శరీరం తేలిగ్గా దూదిపింజు కంటే సుతారంగా గాలిలో ఎగిరిపోతున్నట్లు అనిపిస్తే నిజంగానే థ్రిల్ అనిపించింది. ఆ తర్వాత తండ్రి దగ్గర నుంచి నెమ్మదిగా కొట్టేసి రాత్రుళ్ళు తన గదిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తాగేసి పడుకునేది. ఇప్పుడు ఒక్క చుక్క కనిపించడం లేదు. వీళ్లకున్న చలాకీతనం తనకు లేదేం? వాళ్ళ మొహాల్లో కనిపించే తేటదనం లేదేం? అన్నీ ప్రశ్నలే. ఇక్కడ ఉండాలన్నా బోరుగానే ఉంది. ఆ మాటే అంది కరుణతో. కరుణ నవ్వి గోదావరి మీద షైరు తీసుకువెళతాడట అంకుల్ అంది. రవి కళ్ళతోనే నవ్వి ఎస్ వస్తావా అని అడిగాడు. డాలీ తల ఊపింది. అతను డాలీని రాజమండ్రి తీసుకుని వెళ్ళాడు. అతని చేతికి 100 రూపాయలు నోటిస్తుంటే ఖాళీ వింతగా చూసింది. అంతటితో ఊరుకోక కరుణ డబ్బుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంది. కరుణ ఒకసారి ఆమె ముఖంలోకి చూసి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఖర్చు చెయ్యాలి. రేపు కూడబెట్టే సమయం వస్తుంది. అప్పుడు ఎలాగో బ్యాంకులో వేయక తప్పదు కదా అంది. దుర్గకి మగపిల్లాడు పుట్టాడు. బారసాలకి డబ్బు చాలదని భార్యాభర్తలు అనుకుంటుంటే వింది కరుణ. నేనిస్తానత్తయ్యా అంది. కాళీ కళ్ళు తుడుచుకుంది. నీకు మేము ఏ విధంగానూ సహాయం చేయలేకపోయాం. ఇప్పుడు నీ దగ్గర రుణం తీర్చుకునేందుకు వీలు లేకుండా ఎంతో డబ్బు తీసుకుంటున్నాం. ఆ మాటకి చిన్నగా నవ్వింది కరుణ. డబ్బు ఎవరిదైతేనేమత్తయ్య, సద్వినియోగం కావాలి అంతే. డాలీ ఆమె మనసులో మెదిలింది. అపరిచితైన డాలీని ఎవరూ ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండనీరు. తన ద్వారా బంధుత్వాన్ని కలుపుకున్న ఆ పిల్లని తనకంటే బాగానే చూస్తున్నారు. ఎందుకంటే తనకేం కావాలి? ఆ పిల్ల తప్పుదారిన పడకుండా ఇక్కడ ఈ మనుషుల మధ్య మసిలేందుకు ఏర్పాటు చేసింది. కొన్నిసార్లు పాఠాలు నేర్పించే పని లేదు. వాళ్ళంతట వాళ్ళు చూసి నేర్చుకోవడం ఇటువంటి సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. డాలీకి రవి అన్ని ప్రదేశాలు చూపించాడు. అతనికి గతం జ్ఞాపకం వచ్చింది. వెంటనే నవ్వు వచ్చింది. గుప్పిట్లోంచి జారిపోయిన నీళ్లల్లా ఉంది ఆ గతం. ఇప్పుడు అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. భార్య పురిటికి వెళ్ళింది. పిల్లకి 5వ నెల వచ్చాక గాని పంపమని చెప్పారు అత్తగారు వాళ్ళు. తనకేం బాగానే ఉన్నాడు. మొదట్లో కరుణ దూరమైందని వారం 10 రోజులు మనసు ఏడ్చింది. నెల్లాళ్ళకి కరుణ రావడం వెళ్ళడం కలలో ఘట్టమైంది. ఆ తర్వాత కాల ప్రవాహంలో మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆమెను చూడగానే తన ప్రవర్తనకి ఆనాటి బలహీనతకి నవ్వొస్తోంది. అంతకు మించి మరే భావం కలగడం లేదు. రోజుకో ప్రదేశం చొప్పున అన్ని ఊళ్ళు దగ్గరలో ఉన్నవి చూపించాడు. పళ్ళాలమ్మకి చెలిమిడి పానకాలు పోసేందుకు కరుణ కూడా వెళ్ళింది. డాలీ కాలవగట్టున కూర్చుని ఆలోచిస్తోంది. 1-2 నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు బంధువులు, బంధు ప్రీతి ఆ పిల్లకి తెలీదు. వీళ్ళందరి మధ్య ఉంటుంటే జాన్ గుర్తుకు రావడం లేదు. అప్పుడప్పుడు తన మీద తనకే అసహ్యం వేస్తోంది. జాన్ ముట్టుకున్న ఈ శరీరం ఎంతో అపవిత్రమైనట్లు బాధపడుతోంది. అంతలోనే థ్యాంక్ గాడ్ అనుకుంటుంది. ఆ రాత్రి వెళ్ళిపోయి ఉంటే ఒళ్ళంతా జలదరింపజేసే ఈ ఆలోచన డాలీ మనసు మీద దెబ్బతీస్తోంది. ఆ దేవుడే మిస్ రూపంలో కాపాడుండాలి అనుకుంటుంది. కాళీ 2 సార్లంది. మిస్ కాదమ్మా మమ్మీ అని. ఆ మాటకి నవ్వి ఊరుకుంది. పిల్లలందరూ చుట్టూ చేరగానే ప్రసాద్ కూర్చుండిపోతాడు. అతన్ని ఆనుకుని కూర్చుంటారు పిల్లలందరూ. అటువైపు ఆశగా చూస్తుంది డాలీ. కరుణ అక్కడికి ఎప్పుడొస్తుందో డాలీని 2 చేతుల్లో బంధించి దగ్గరకు తీసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి, తండ్రిని చూడాలి. ఆ రాత్రి డాలీ భోజనం చేయలేదు. పిల్లలందరూ కారణం అడిగి ప్రాణం తీశారు. మా డాడీని చూడాలి అంది డాలీ. కరుణ నవ్వుకుంది. డాలీని గురించి భరత్కి రాసిన ఉత్తరాలు తూకం వేస్తే 1 కిలో తూగుతాయి. ప్రతి ఉత్తరంలో డాలీని ఎలా చూడాలో రాస్తుంది. ప్రతి ఉత్తరానికి అతను జవాబుగా ప్లీజ్ త్వరగారా, డాలీని బాగా చూస్తాను అంటూ రాస్తున్నాడు. మర్నాడే ప్రయాణం. ఖాళీ ఏవేవో చేసి మూటలు కట్టింది. డాలీని దగ్గరకు తీసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది. డాలీ బుర్ర ఊపింది. డాలీకి అప్పుడు కరుణకి కుట్టించినట్టే పరికిణీ కుట్టించింది.
ఖాళీతో అంది కరుణ. అప్పుడు నువ్వు పరికిణీ కుట్టించావు. నా జీవితం బాగానే ఉంది. మా డాలీకి కూడా మంచి సంబంధం దొరికితే చాలు. కరుణతో డాలీ బస్సెక్కింది. బొంబాయి రైల్వే స్టేషన్లో డూపులే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పరీక్షిస్తున్నాడు. రైలు ఆగింది. అసలే బొద్దుగా ఉండే డాలీ మరింత బొద్దుగా ఆరోగ్యంగా తయారైంది. మొహంలో పెను తుఫానుల తర్వాత ఏర్పడే ప్రశాంతత ఏర్పడింది. పరికిణీ కట్టుకున్న తెలుగుదనం మరింత నిండుతనాన్ని తీసుకునొచ్చింది. డూపులే 2 క్షణాలు ఆలోచించాడు. ఆ తర్వాత 2 చేతులు చాచాడు. డాలీ 2 అడుగులు వేసి ఆగి చటుక్కున అతని గుండెల్లో దూరిపోయింది. అతను ఆ పిల్ల నుదుటి మీద ఆవగా ఆశగా ముద్దు పెట్టుకుంటుండిపోయాడు. కరుణ కళ్ళలో నీళ్లు నిండాయి. వింత తపస్సు చెయ్యాల్సొచ్చింది. కొట్టకుండా, తిట్టకుండా, తప్పని ఎత్తి చూపించకుండా దారిలోకి తీసుకురావాలంటే భగవాన్ అనుకుంది. అప్పుడు డూప్లే తలెత్తాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని థ్యాంక్యూ అన్నాడు. ఆమె ఆ చేతిని వదల్లేదు. ఒకవైపు భార్యని, మరోవైపు కూతుర్ని నిమిషం సేపు చూసుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. జీవితంతో పోట్లాడి అలసిపోయిన అతనికి ఈ క్షణంలో రిలీఫ్గా ఉంది. మమ్మీ, త్వరగా రా! డాలీ కరుణని కేకలిస్తోంది. ఐయామ్ సారీ కరుణ, నీ పెంపకాన్ని నేను శంకించాను. డూప్లే నొచ్చుకున్నాడు. నెవర్ మైండ్, ఇది నాకు ఛాలెంజ్. తల్లిదండ్రులే పిల్లలకి సోపానాలు అంటోంది కరుణ. గేటు బయట టాక్సీలో సామాను ఎక్కించి కూర్చుంది డాలీ. నిద్ర ముంచుకొస్తోంది. తండ్రి కూర్చున్నాక అతని కాలు మీద తల పెట్టుకుంది డాలీ. అంతలోనే నిద్ర పట్టేసింది. కరుణ అతని భుజం మీద వాలి, థ్యాంక్యూ సార్. గవర్నర్స్గా ఈ స్టేషన్కి వచ్చిన నన్ను ఇప్పుడు గృహిణిగా తీసుకుని వెళుతున్నారు. థ్యాంక్యూ, థ్యాంక్యూ వెరీ మచ్ అని కృతజ్ఞతగా చూసింది. నాకన్నా ఎక్కువగా నీకోసం ఎదురు చూస్తోంది మీ దర్శన్. అతను ఆమెను 2 చేతులతో దగ్గరకు తీసుకున్నాడు. కరుణ అతని ముఖంలోకి చూసింది. రోడ్డుని టాక్సీ మింగేస్తోంది. ఇప్పుడెంత రిలీఫ్గా ఉంది. ఎవరికి వాళ్లే అలసి సేద తీరినట్లున్నారు. డూప్లే తృప్తిగా చూస్తున్నాడు. అతనికి ప్రపంచం హరివిల్లులా కనిపిస్తోంది. ఇంతటితో గవర్నర్స్ కరుణ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.